కింద పైన పడేసాడు. అరే వెనకాలరా బస్ స్టాండ్. బాయ్రా ఇంకేంట్రా సంగతులు? నువ్వు నేను బయటికి వెళ్తాను. ఇంకా ఎన్ని మానేశాను రా నన్ను నేను కోల్పోయా. ఇయ్యా అందరూ కోల్పోతారా ఒక్కొక్క టైంలో? నీ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది? సిన్సియర్గా లవ్ చేసావు కదా? ఎంతమంది లవ్ చేసావు స్కూల్లో, ఇంటర్లో? లవ్ చేసిన అమ్మాయి పెళ్ళి అయిపోయింది. చా సిన్సియర్లో అందరూ వదిలేసి వెళ్ళారు. అదానిగా లవ్ చేసిన అమ్మాయి ఇంకా నాకు. ఓ షట్. అంతమంది పెట్టుకుంటే చూస్తే ఏదో చెప్పాలి. ఇందుకేనా ఎందుకు అక్కడ బస్ స్టాప్లో ఎక్కేచ్చు కదా? ఇక్కడ ఈ టైంలో ఎక్కే రావు తెలియదు. సరే అయితే పని చేసి జోసం గారి పెళ్ళి అయిపోయింది తెలుసా? మాట్లాడుకున్నారా? ఇక పెళ్ళికి ఒక్కడ వెళ్ళలేదయ్యా ఫ్రెండ్స్. ఆడపిల్లికి పెళ్ళి అవ్వలేదు. నిజంగా పెళ్ళి అయిపోయిందిరా. అరే నన్ను నమ్మవా? అరే బ్యానర్ కూడా చూసావరా? అరే సందుచేటి బ్యానర్ కట్టారు, వాళ్ళ ఇంటికాడ బ్యానర్. పెళ్ళి అయిన రోజు మేము పెళ్ళికి వెళ్ళకుండా సాయంత్రం కూడా వాళ్ళ ఇల్లు కూడా చూసావరా? వాళ్ళ ఇల్లు కూడా నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది కదా. నిజంగానేరా? నిజంగానేరా? అది పెళ్ళి అయిపోయింది. మార్చి 12 ఇక్కడ పోలీసులు ఉన్నారు, తీసుకున్నాను. అరే నమ్మవరా? చెప్పు. నిజంగానే చెప్పలేదా? ఎవరు చెప్పలేదురా? ఫ్రెండ్స్ అంటే ఎవరు అన్నట్టు చేసుకున్నాడయ్యా పెళ్ళి. అంతా ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళు చర్చి. ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చేసేసుకుంటా. తీసుకున్నాడు మాకు ఏమో తెలియదు ఎవరికి. నా ఒక రోజు ముందు చెప్పాడు. ఒక రోజు ముందు చెప్తే ఎలా ఉండేదిరా? 24 hours ముందు కూడా కాదయ్యా. మధ్యాహ్నం నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వీడియో కాల్ చేశారు. వాళ్ళ డాడీ చెప్పారు. బయట ఉన్న టెంట్ భోజనాలు చూపించాడు. రేపు తప్పకుండా రారా అన్నాడు. ఏమవుతుంది ఇంకా ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం నేను బిల్ల వీడు ఇంకొక కలిసి వచ్చాం. చూసాం బయట టెంట్లో అన్నీ కట్టేసి ఉన్నాయి. పెళ్ళి అయిపోయినప్పటికీ బ్యానర్ కూడా పెట్టారు కదా రోడ్డు చివర. మహా అన్నాడు. మహా అయిపోయిందా?